myself Mukesh Bijja from Space Engineering Academy. Hope you guys are doing well. We all know through this platform, we're always trying to give you the updates or the recruitment details of every corner of the information, right? So in this video, I'm going to reveal about the apprenticeship training given by the one of the Ratnas in India. We all know the Ratnas are Maharatna, Navaratna and Minratna. This MIL Miniations India Limited was one of the Ratnas in India. It is a government organization, is inviting the applications from the pass outs of the diploma and graduate. You know, రెండు ఉన్నాయి ఇక్కడ. డిప్లొమాకి సంబంధించిన అప్రెంటిస్షిప్ ఉంది, అప్రెంటిస్గా అలో చేయబోతున్నారు, గ్రాడ్యుయేట్ సంబంధించిన అప్రెంటిస్ కూడా అలో చేయబోతున్నారు. బట్ దెర్ ఈజ్ అ వన్ కండిషన్ హియర్, యూనో ఓన్లీ 3 to 4 years ఎలిజిబిలిటీ అయితే ఉంది. మీ డిప్లొమా అయిపోతే రీసెంట్ 3 years బ్యాక్ వరకు డిప్లొమా అయిన అప్లై చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు ఈ ఇయర్ అవ్వడంతో పాటు, అంటే రీసెంట్ ఇయర్తో పాటు లాస్ట్ 3 years లోపు ఇంజనీరింగ్ అయిన వాళ్ళు అప్లై చేసుకునే అయితే అవకాశం ఉంది. ఓకే, సో లెట్ us dive into the video here. I'm requesting everyone to like the video and subscribe our YouTube channel Space Engineering Academy and encourage us by sharing this video in all the educational groups. ఎందుకంటే ఇది నీకు యూజ్ అవుతుందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే నువ్వు మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు యూజ్ చేసుకుంటారు. మీకు అయినా కాకుండా మీకు తెలిసిన వాళ్ళు, ఇది చదివిన వాళ్ళు, ఇన్ఫర్మేషన్ ఆన్ టైంకి వెళ్ళకుండా బాధపడిన వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళకి అట్లా యూజ్ అవుతుంది, కాబట్టి యూజ్ అవుతుంది. కాబట్టి మీ ఎడ్యుకేషనల్ గ్రూప్స్, అది స్కూల్స్ కానివ్వండి లేకపోతే కాలేజ్ కానివ్వండి, యువర్ నియర్ అండ్ ఇయర్ వన్స్ కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సో we are seeing the recruitment here. This is the apprenticeship recruitment for both diploma apprentice and graduate apprentice. Let us look at the vacancies here. Okay, branch wise vacancies మనం మాట్లాడదాం. ఫస్ట్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ గురించి మాట్లాడితే ఇన్ ఏ బ్రాంచ్ వైజ్ వేకెన్సీస్, సివిల్కి 5 వేకెన్సీస్ ఉన్నాయి, ఎలక్ట్రికల్కి 5 వేకెన్సీస్ ఉన్నాయి, ఈసీఈ 5 వేకెన్సీస్ ఉన్నాయి, మెకానికల్ 5 వేకెన్సీస్ ఉన్నాయి, ప్రొడక్షన్ 5 వేకెన్సీ, ఓవరాల్గా 25 వేకెన్సీస్ ఫర్ ద గ్రాడ్యుయేట్ అప్రెంటిస్. ఏ బ్రాంచెస్? సివిల్, ఎలక్ట్రికల్, ఈసీఈ, మెకానికల్. ప్రొడక్షన్ ఇస్ పార్ట్ ఆఫ్ ద మెకానికల్, వి ఆల్ నోన్ దట్. సో ఈ విధంగా 4 బ్రాంచెస్ మనం అనుకోవచ్చు. ఓకే, లేనిది ఏముంది సార్? సిఎస్సి వాళ్ళకైతే లేదు. రైట్, కమ్ బ్యాక్ టు ద డిప్లొమా అప్రెంటిస్. డిప్లొమా కూడా సేమ్ వేకెన్సీస్ ఉన్నాయి విత్ రెస్పెక్ట్ టు ఆల్ బ్రాంచెస్, ట్రిపుల్ ఈ, ఈసీఈ, సివిల్ అండ్ మెకానికల్ అండ్ ప్రొడక్షన్ 5 ఓవరాల్గా 25. ఓవరాల్గా టోటల్ వేకెన్సీస్ ఫర్ ద అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ వాజ్ 50. ఓకే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం మాట్లాడుకున్నాం. ఒకవేళ నువ్వు ఇంజనీరింగ్ అప్రెంటిస్ కనుక చేయాలనుకుంటే నువ్వు ఆల్రెడీ నీ దగ్గర డిగ్రీ చేతిలో ఉండాలి. ఓకే, ఆ విషయాన్ని వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ డిప్లొమా చేయాలనుకుంటే డిప్లొమా కన్సర్న్డ్ ఏదైతే డిగ్రీ ఉందో, డిప్లొమా సర్టిఫికేట్ ఉంటుందో అది ఉంటే మనకు సరిపోతుంది. ఓకే, కాకపోతే రీసెంట్ ఇయర్స్ ఇక్కడ ఒక క్లియర్ పాయింట్ ఇచ్చారు, ఓన్లీ అప్ టు 3 years ఆఫ్టర్ పాసింగ్ దర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ ఆర్ డిప్లొమా యాజ్ అన్ క్రూషియల్ డేట్. ఓకే, క్రూషియల్ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ లోపు మీన్ 3 years వరకు ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. ఒక 5 years బ్యాక్ నా డిప్లొమా అయిపోయింది, అప్లై చేయొచ్చు సార్? లేదు. ఒక 6 years బ్యాక్ నాది ఇంజనీరింగ్ అయిపోయింది సార్, అప్లై చేయొచ్చు? లేదనే విషయం చెప్పు. కాబట్టి ఎప్పుడైతే ఆపర్చునిటీస్ ఉంటాయో దాన్ని ఎన్క్యాచ్ చేసుకోండి. అండ్ యూఆర్ నాట్ ఓన్లీ గెటింగ్ ద అప్రెంటిస్షిప్, దిస్ టైప్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ఈస్ కన్సిడరింగ్ యాజ్ అ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ లాట్ ఆఫ్ పిఎస్ఎస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఇలాంటి అప్రెంటిస్షిప్ చేయడం వల్ల దీని ఒక 1 year ట్రైనింగ్గా, 1 year ఎక్స్పీరియన్స్గా లాట్ ఆఫ్ పిఎస్ మిమ్మల్ని కన్సిడర్ చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న వేకెన్సీస్ కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎనీవే యూఆర్ ఆల్సో గోయింగ్ టు గెట్ అ స్టైఫండ్ ఆల్సో. ఎట్లా సెలెక్ట్ చేస్తారు సార్? ఫస్ట్ మీరు అన్ని అప్లికేషన్ చేస్తారు, మీకున్న మెరిట్ లిస్ట్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కాకపోతే వాళ్ళైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వరు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీరు రండి అని మీరే రెగ్యులర్గా మీరు ఇచ్చిన మెయిల్ ఐడిని చెక్ చేస్తూ ఉండాలి. లేదంటే వెబ్సైట్కి వెళ్ళేసి miniationsindia.com కెరీర్లోకి వెళ్ళేసి రెగ్యులర్గా వాళ్ళు అప్డేట్ చేసిన ఫైల్స్ ఉంటే చూసుకుంటూ ఉండాలి. వాళ్ళు ఫోన్లు చేసి కానీ ఇలాంటి అయితే ఉండదు. కానీ ఎనీవే యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఎ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఆన్ మెయిల్ ఓన్లీ. యూ నీడ్ టు చెక్ మెయిల్ రెగ్యులర్ టైం. సార్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ నేను పిలిస్తే నువ్వేం తీసుకెళ్ళాలి? ఇవన్నీ కూడా జిరాక్స్లు తీసుకెళ్ళాలి, ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మార్క్ షీట్, అయితే డిప్లొమా కానీ లేకపోతే ఇంజనీరింగ్ కానీ దానికి సంబంధించిన మార్క్ షీట్, క్యాస్ట్ ఒక రిజర్వేషన్ కావాలనుకుంటే దానికి సంబంధించిన జిరాక్స్, నాన్ క్రిమినల్ ఓబీసీ వాళ్ళైతే నాన్ క్రిమినల్, మిగిలిన వాళ్ళు మిగిలిన కమ్యూనిటీకి సంబంధించి అఫిడవిట్ డిక్లరేషన్ మీరు పేపర్ మీద ఇవ్వచ్చు. అది కింద నెక్స్ట్లో పారా 6లో ఉంది, నేను చూపిస్తాను. అది కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓకే, ఒకవేళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కనుక అయిపోతే మెడికల్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత మిమ్మల్ని అలో చేస్తారు. ఓకే, యాజ్ పర్ లేటెస్ట్ డీటెయిల్స్ మనకి 31st January వరకు ఉందన్న విషయాన్ని తెలుస్తుంది. ఆలోపు మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, దిస్ వాజ్ ద డీటెయిల్స్ హియర్. వెబ్సైట్ నోట్ చేసుకోండి, వెబ్సైట్ని బేస్ చేసుకొని అప్లై చేసుకుంటే సరిపోతుంది. Application to be forwarded in the sealed envelope with the title application for the post of graduate or diploma apprentice group code.
ఏం చేయాలి, ఇది ఆన్లైన్ అప్లికేషన్ అయితే కాదు. ఎలా అప్లై చేయమంటున్నాడు, ఫిజికల్గా చేయమంటున్నాడు. ఎట్లా, ఒక ఎన్వలప్లో మీరు అప్లికేషన్ ఫామ్ కింద ఉంది, దాన్ని ఫిలప్ చేసి పంపించాల్సి ఉంటుంది అనే విషయాన్ని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఓకేనా, రైట్. For example, candidate with qualification B, a mechanical, will write application for the post of graduate diploma on the top of the envelope, forwarding the physical application form mandatory. It is mandatory to fill the Google form correctly as per the following link. అది అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, మీరు గూగుల్ ఫామ్లోకి వెళ్ళేసి ఇక్కడ ఉన్న లింక్లో దాంట్లో మీరు క్లిక్ చేయాలి. వెబ్సైట్లోకి వెళ్ళి మీకు కనబడుతుంది. ఓకేనా, దాని ఆల్రెడీ మీరు అప్రెంటిషిప్ చేయాలంటే ఖచ్చితంగా నార్స్లో రిజిస్టర్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మాట్లాడుకున్నాం కాబట్టి నార్స్లో రిజిస్టర్ చేసుకొని అక్కడికి వెళ్తే బెటర్గా ఉంటుంది. సో డిక్లరేషన్ ఏదైతే ఉందో నెక్స్ట్ బీలో ఉందో మనం చూసుకోవచ్చు. స్టైఫండ్ ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు. ఇంజనీరింగ్ అప్రెంటిస్కి అయితే 9,000 పర్ మంత్, డిప్లొమా అప్రెంటిస్కి అయితే 8,000 పర్ మంత్ స్టైఫండ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, యాజ్ ఐ సెడ్ అప్లికేషన్ ఫామ్ ఎట్లా పంపించాలి సార్, ఎన్వలప్లో కాల్ చేస్తారు. ఏ అడ్రస్ పంపించాలంటే అడ్రస్ క్లియర్గా ఇచ్చారు. ద చీఫ్ జనరల్ మేనేజర్ అమ్యునేషన్ ఫ్యాక్టరీ, కడ్కి, పూణే, మహారాష్ట్ర. పిన్ నెంబర్ 411003కి మీరు పంపించాల్సి ఉంటుంది అనే విషయాన్ని వీళ్ళైతే క్లియర్ చెప్తున్నారు. 31st లోపు అక్కడ రీచ్ అవ్వాలి. మీరు అట్లా ప్లాన్ చేసుకొని ఒక స్పీడ్ పోస్ట్ చేసినా సరిపోతుంది. ఓకేనా, రైట్. సో ఇది అప్లికేషన్ ఫామ్. ఈ అప్లికేషన్ ఫామ్ని ఫోటో ఇక్కడ పిక్స్ చేసేసి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ చూసిన డేట్, మీ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ నేమ్ కానివ్వండి, లేకపోతే పిన్, మీ అడ్రస్ విత్ పిన్ కోడ్ కానివ్వండి, మీ డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఫిల్ చేయాలి. మేల్, ఫీమేల్, మ్యారేజ్ అయిందా లేదా, ఇలాంటి విషయాలన్నీ టిక్ కొట్టి ఫిజికల్గా ఫిల్ చేసి మీ మొబైల్ నెంబర్ రాయడం కానీ ఇవన్నీ రాసుకొని ఫిజికల్ కన్ఫర్మ్ సిగ్నేచర్ పెట్టేసి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ రాసి ఇక్కడ ప్లేస్, డేట్ అవన్నీ రాసుకొని అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, ఇది డిక్లరేషన్. ఇది కూడా వైట్ ఫామ్లో రాసుకొని వెళ్ళాలి. ఇది మన డిక్లరేషన్ టైం అప్పుడు డివి అప్పుడు అయితే మీకు పిలవడం జరుగుతుంది. ఓకేనా, సో దిస్ అబౌట్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ద అప్రెంటిస్ గివెన్ బై ద వన్ ఆఫ్ ద రత్నాస్ ఇన్ ఇండియా, దట్ ఈస్ ద మెల్. యూటిలైజ్ ద ఆపర్చునిటీ గాయస్. ఓకే, ఖాళీగా డిప్లొమా చేసి అక్కడిక్కడ రోడ్ల మీద తిరగడానికి బదులు ఇలాంటి వీటికి అప్లై చేసుకోండి. మీకు స్టైఫండ్ వస్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది. యూర్ గోయింగ్ టు బి సెటిల్ ఇన్ సమ్ అదర్ వే. ఏదో ఒక దాంట్లో మీరు సెటిల్ అవ్వడానికి అవకాశం అయితే ఉంది. మీరు డిప్లొమా అయినా గ్రాడ్యుయేషన్ అయినా డెఫినెట్గా ఈ అప్రెంటిషిప్ చేసిన ఎక్స్పీరియన్స్ అనేది డెఫినెట్గా మీకు యూజ్ అవబోతుంది ఇన్ ఈదర్ వే, రైట్. మీరు వెళ్ళి సెటిల్ అవ్వడం కానివ్వండి, ఈ ఎక్స్పీరియన్స్ని మీరు ఈ అప్రెంటిషిప్ని ఎక్స్పీరియన్స్ లాగా పెట్టొచ్చు అనే విషయాన్ని నేను చాలా వీడియోస్ ఇంతకుముందు చెప్పడం జరిగింది. దాంట్లో కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ గోయింగ్ టు మేట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై, టేక్ కేర్.